మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఎఫెక్ట్ తో ఏలూరు జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలైన బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెంతో పాటు ఏలూరులో ముమ్మర సోదాలు చేస్తున్నారు. మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారనే సమాచారంతో ఏలూరు గ్రీన్ సిటీలోని అపార్ట్మెంట్లో తనిఖీలు చేశారు పోలీసులు. ఈ తనిఖీల్లో పలువురు అనుమానితులను అరెస్టు చేసినట్లు సమాచారం. ఏలూరు జిల్లాలో సోదాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మారేడుమిల్లిలో మావోయిస్టు అగ్రనేతలకు సంబంధించి కొంతమంది ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే కూడా విస్తృత తనిఖీలు జరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఏలూరులోని కేకేఆర్ గ్రీన్ సిటీలో కూడా కొంతమంది మావోయిస్టు సానుభూతి పరులు లేకపోతే ఎవరనేది కూడా కొంతమంది దళదాచుకున్నట్లు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు చేసిన సందర్భం అయితే కూడా ఉంది. ప్రస్తుతం మనం ఏలూరు కేకేఆర్ గ్రీన్ సిటీ ఆ ప్రాంతంలో ఉన్నాము. ఈ కొంతమంది అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అదుపులోకి తీసుకున్న వారు అటు మావోయిస్టులా లేదంటే మావోయిస్టు సానుభూతి పరులా లేదా ఎవరనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సిన అవసరం ఉంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున మావోయిస్టులకు సంబంధించి కూడా ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యం, అలాగే అడవుల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా అడవులంతా కాదు వదిలి అలాగే జనసంచారంలో కలిసినట్లు అలాగే వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు కూడా వాళ్ళంతా తెలుస్తున్న నేపథ్యం అయితే కూడా ఉంది. ముఖ్యంగా విజయవాడ అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్న సందర్భం అయితే కూడా ఉంది. దీనిపైన అటు పోలీసులు అయితే కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తానికి విస్తృత తనిఖీలు అయితే కూడా కొనసాగుతాయని కూడా చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు చెక్ పోస్టుల తనిఖీలు కానీ అలాగే వివిధ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో తనిఖీలు కానీ పెద్ద ఎత్తున పోలీసులు అయితే కూడా చేస్తున్న సందర్భం అయితే కూడా మొత్తానికి ఈ ఒక్కసారిగా ఏలూరు నగరంలో ఉన్నటువంటి అటు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉలిక్కిపడిన సందర్భం అయితే కూడా ఈ ప్రాంతం కూడా మావోయిస్టు సానుభూతి పరులకు షెల్టర్ జోన్ గా సేఫ్ జోన్ గా ఉన్న నేపథ్యం అయితే కూడా కనపడుతుంది. ఇదే నేపథ్యంలోనే పోలీసులు చేస్తున్న తనిఖీలకు ప్రజలు కూడా సహకరిస్తున్న సందర్భం అయితే కూడా మొత్తానికి ఎక్కడైనా కొత్త వ్యక్తులు కనపడినా వాళ్ళ అనుమతులు కనపడిన వెంటనే పోలీసులకు సమాచారం వాళ్ళని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్న సందర్భం అయితే కూడా ప్రస్తుతం ఏలూరులో నెలకొని ఉంది.